వనదేవత వరం. ఒక ఊరిలో శంకరం అనే రైతు ఉండేవాడు. అతని భార్య సరస్వతి. ఒకరోజు వారు ఇద్దరూ అడవిలోని జాతర చూడటానికి వెళ్లారు. అక్కడ సరస్వతి తప్పిపోతుంది. శంకరం ఎంత వెతికినా భార్య కనిపించదు. శంకరం ఏడుస్తూ పెద్ద చెట్టు నీడలో కూర్చొని ఉంటాడు. అప్పుడు ఒక వనదేవత ప్రత్యక్షమై అతని బాధను గుర్తించి ఏమైంది అని అడుగుతుంది. శంకరం దేవతకు నమస్కరించి తన భార్య తప్పిపోయిందని, తనని కనిపెట్టే మార్గం చెప్పమని దేవతని అడుగుతాడు. అప్పుడు దేవత, నీకు నేను 3 పరీక్షలు పెడతాను. వాటిలో నీవు సరి అయిన సమాధానం చెప్పలేకపోతే నీ భార్య నీకు దొరకదు అని చెప్తుంది. శంకరం సరే అని అంటాడు. దేవత అతనికి 3 స్త్రీలను చూపించి, ఈ ముగ్గురిలో ఎవరు నీ భార్య అని అడుగుతుంది. శంకరం తన భార్య భావాలను గుర్తించి సరైన స్త్రీని ఎంచుకుంటాడు. వనదేవత మెచ్చుకొని మొదటి పరీక్షలో అతను ఉత్తీర్ణుడైనట్టు చెబుతుంది. వనదేవత శంకరానికి రెండో పరీక్షను ఇస్తుంది. మాయాజాలంలో 3 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి పువ్వుల తోట, రెండవది కాంతులతో నిండిన దారులు, మూడవది 3 తలల పాము కాపలాతో ఉన్న అంధకార దారి. నీ భార్య ఉన్న దారి ఒక్కటే. ప్రేమతో చేసిన నిర్ణయం వల్లే నీవు ఆమెను చేరగలవు అని చెబుతుంది. శంకరం భయపడకుండా 3వ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఎందుకంటే తన భార్య ఎలాంటి కష్టాల్లోనైనా ఉండే ధైర్యవంతురాలని తెలుసు. ఆ మార్గం నుంచే అతడు సరస్వతిని కనిపెడతాడు. వనదేవత ఆనందంతో నవ్వుతూ రెండో పరీక్షలో విజయాన్ని ప్రకటిస్తుంది. చివరి పరీక్షలో వనదేవత మరింత క్లిష్ట పరీక్ష ఇస్తుంది. సరస్వతిలా ఉన్న 3 ప్రతిబింబాలను ఒకేలా మాట్లాడతారు, ఒకేలా ప్రవర్తిస్తారు. ఒక్క నిబంధన, ఒకే ఒక్క ప్రశ్న అడగాలి. దానివల్లే నీ నిజమైన భార్యను గుర్తించాలి అని చెప్తుంది. శంకరం సరస్వతితో గతంలో జరిగిన ఒక చిన్న సంఘటనను గుర్తు చేస్తూ, అన్నయ్య గారి పెళ్లిలో నువ్వు కింద పడిపోయినప్పుడు నేను ఏమి చేశాను అని అడుగుతాడు. ఇద్దరు మాయలు తెల్లముఖం అవుతాయి. కానీ నిజమైన సరస్వతి నవ్వుతూ భుజాన్ని చూపిస్తుంది. ఎందుకంటే అప్పుడు గాయమైంది. శంకరం ఆమెను గుర్తిస్తాడు. ప్రేమ జయిస్తుంది. వనదేవత ఆనందంతో వాళ్ళని ఆశీర్వదిస్తూ, మీ జీవితాంతం ప్రేమగా ఉండండి, మీ బంధాన్ని ఎవరు చెడగొట్టలేరు అని వరమిస్తుంది. నీతి: ప్రేమలో నమ్మకం, భావం, లోతైన అనుబంధం మాత్రమే సత్యాన్ని గుర్తించగలవు. మనసు కలిసిన ప్రేమను ఎలాంటి మాయలు మోసం చేయలేవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.